ఏలూరు జిల్లాలో జెడ్పీ చైర్మన్ వ్యవహారం రోజురోజుకి చర్చనీయాంశం అవుతుంది. ఈ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జిల్లా జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, అదేవిధంగా ఆమె భర్త గంటా ప్రసాద్ ఇద్దరు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఏలూరు జెడ్పీలో జెడ్పీ చైర్పర్సన్ సంబంధించి ముసలం మొదలైందని చెప్పాలి. అప్పటి నుంచి కూడా ఏలూరు జెడ్పీ చైర్మన్ సంబంధించి ఏలూరు జిల్లాలో ఎక్కువ శాతం వైసీపీకి బలం ఉంది. జెడ్పీటీసీలు ఎక్కువ శాతం వైసీపీకి ఎక్కువ మంది జెడ్పీటీసీలు ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఎదురు తిరిగారు. జెడ్పీ చైర్మన్ విప్ను ధిక్కరించి పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉండి ఆమె పదవులు అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఆమెకి పదవులు ఎట్లా వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా జిల్లా జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ మీద వీళ్ళంతా కూడా జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలు అంతా కూడా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అప్పటి నుంచి కూడా ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ సంబంధించి కూడా మొత్తం చర్చనీయాంశం అవుతుంది. ఈ రోజు కూడా జెడ్పీ అత్యవసర సమావేశాన్ని ఏలూరులో ఏర్పాటు చేయాలని చెప్పి సర్క్యులర్ కూడా విడుదల చేశారు. జెడ్పీ సీఈఓ సర్క్యులర్ విడుదల చేశారు. అయితే ఈ రోజు ఉదయం సోమవారం సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జెడ్పీ సమావేశం ఏర్పాటు చేయడం కుదరదని చెప్పి జెడ్పీ సీఈఓ చెప్పారు. దీంతో ఇప్పటికీ ఈరోజు ఉదయానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన జెడ్పీటీసీలు, అదేవిధంగా టీడీపీ జనసేన జెడ్పీటీసీలు అందరూ కూడా సమావేశం మందిరానికి చేరుకున్నారు. కానీ సమావేశాన్ని రద్దు చేస్తున్నారని చెప్పడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని సమావేశాన్ని రద్దు చేస్తున్నారని చెప్పి జెడ్పీటీసీలు అందరూ, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా జెడ్పీ సీఈఓను నిలదీశారు. ఆయన్ను అందరూ కూడా ముట్టడించి ఖచ్చితంగా మీరు చెప్పిన తేదీ ప్రకారమే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా నిలదీసిన పరిస్థితి. మరోవైపు నిన్న ఆదివారం కావడంతో సెలవు రోజు ఏ విధంగా మీరు సర్క్యులర్ ఇచ్చారు, నిన్నటి రోజుతో సర్క్యులర్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ ఆ సర్క్యులర్ అమలు చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఈ రోజే ఖచ్చితంగా మీరు ఇచ్చిన డేట్ ప్రకారం ఈ రోజే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో తామంతా కూడా జెడ్పీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న సమావేశం ఏర్పాటు చేయడం కుదరదని చెప్పి జెడ్పీ సీఈఓ తేల్చి చెప్పారు. కానీ మరొక రోజు ఎన్నికల కోడ్ తర్వాత మరొక రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జెడ్పీటీసీలు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోసం చేయడానికి, కాలయాపన చేయడానికి జెడ్పీ సమావేశాన్ని పెట్టకుండా కూడా కాలయాపన చేస్తున్నారు. మీరంతా కూడా జెడ్పీ చైర్మన్ను కాపాడడానికి, ఆమె మీద అవిశ్వాస తీర్మానం పెట్టకుండా చేయడానికి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. ఇది కరెక్ట్ కాదంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెందినటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వారందరూ కూడా ఇప్పుడు కలెక్టర్ కూడా వెళ్ళి వినతిపత్రం అందజేస్తాము, ఈ విధంగా చేయటం జెడ్పీలకు సంబంధించి ఈ విధంగా చేయటం తాము కూడా ప్రజల నుంచే ఎన్నుకున్నాము, ప్రజాప్రతినిధులను తమకు కూడా గౌరవం ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గరకు కూడా అక్కడ కూడా వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ పదవికి ఆమె అర్హురాలు కాదు, ఆమెను ఖచ్చితంగా పదవి నుంచి తొలగించాలి, మరొక ఎన్నికలు జరిపి మళ్ళీ నూతన జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా పట్టుబడుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జెడ్పీటీసీలే ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా తామంతా కూడా మరొక జెడ్పీటీసీని చైర్మన్ని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లా జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ కూడా ఆమె వాదన కూడా వినిపిస్తూ ఉన్నారు. తాము కేవలం పార్టీలు చూడలేదు, కేవలం జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం. కాబట్టి మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాము. ఇది కొంతమంది నాయకులకి, వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులకి ఈ విషయం నచ్చలేదు. అందుకనే తమ మీదకి వీళ్ళందరినీ కూడా ఉసుగొలుపుతున్నారని చెప్పి ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందు కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు పైరువీలు చేశారు. తమకు బీసీ మహిళకు పోస్ట్ రావడం కుదరదని సస్యమేర అని చెప్పి వాళ్ళందరూ కూడా పదవి రాకుండా అడ్డుకోవడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు. మళ్ళీ ఇప్పుడు తాము పార్టీ మారి జిల్లా అభివృద్ధి కోసం పార్టీ మారితే ఇప్పుడు కూడా తమ మీదకి జెడ్పీటీసీలు అందరూ కూడా ఉసుగొల్పి ఇదంతా చేస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారని చెప్పి ఆమె కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో జెడ్పీటీసీలకు సంబంధించి జెడ్పీ చైర్మన్ పదవికి సంబంధించి ఇప్పుడంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. తామైతే మాత్రం ఖచ్చితంగా జిల్లా అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి మేము పార్టీ మారాము. ఇప్పటికీ కూడా జెడ్పీటీసీలు అందరికీ కూడా అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు పదవీకాలం అయిపోయింది కాబట్టి
వాళ్ళంతా ఇప్పుడు తమను ఉసుగొలుపుతున్నారని చెప్తున్నారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా జిల్లా అభివృద్ధికి తమంతా కూడా కట్టుబడి ఉంటే ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధి చేయొచ్చని చెప్పి గంటా పద్మశ్రీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా జడ్పీటీసీలు మించిపోయింది ఏమీ లేదు. ఈ రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి జిల్లా అభివృద్ధి కోసం వారంతా కూడా కలిసి వస్తే తాము కలుపుకొని ముందుకు వెళ్ళి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు జిల్లాలో జడ్పీటీసీ సంబంధించిన వ్యవహారం అయితే చర్చనీయాంశం అవుతుంది. చూడాలి మరి మరొకసారి ఎప్పుడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, ఏ విధంగా ఈ సమావేశంలో అంటే వైఎస్ఆర్సీపీ చెందినటువంటి జడ్పీటీసీలు అందరూ కలిసి నూతన జడ్పీ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ ముందుకెళ్తుందా, లేదంటే జడ్పీ చైర్మన్ చెప్పినట్టు అందరినీ కలుపుకొని ముందుకెళ్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా జిల్లాలో మాత్రం జడ్పీ చైర్మన్ వ్యవహారం మాత్రం చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. మా కుటుంబాలకి ఏమైనా మాకు ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి ప్రథమ బాధ్యతలు సీఈఓ గారే. మమ్మల్ని ఈరోజు మీటింగ్ ఇక్కడ ఉన్నదాన్ని రమ్మని సీఈఓ గారు ఇక్కడికి మాకు అగ్నాజ్మెంట్ ఇచ్చారు. మేము సంతకం పెట్టాం, దానివల్ల ఇక్కడికి వచ్చాం. మాకు మా కుటుంబాలకి మా మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా దీనికి ప్రథమ బాధ్యతగా సీఈఓ గారు మాకు ప్రాణ రక్షణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏం జరిగినా ఆయన సీఈఓ గారే మొదటి బాధ్యత ఉంటారు. ఎందుకంటే ఆయన మీటింగ్ మాకు అగ్నాజ్మెంట్ పంపించారు, మేము వచ్చాము ఇక్కడికి. మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అంత దూరాల నుంచి కూడా దూరాల నుంచి కూడా రాత్రే వచ్చి ఇక్కడ ఉన్నారు. రాత్రి ఫోన్ చేసి భయాప్రీతులు చేశారు. ఏంటంటే ఈరోజు మీటింగ్ కోరం చేయకూడదని చెప్పని చూశారు. కానీ అందరూ జడ్పీటీసీలు రావడం జరిగింది. ఈ రోజు మీటింగ్ జరగకుండా సీఈఓ గారు ఇక్కడ మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. దీనికి మరి ఏ విధమైన ఏమి జరిగినా కూడా మా కుటుంబ బాధ్యతగా సీఈఓ గారి మీద మా అందరం కూడా మేము సీఈఓ గారిని మేము తండ్రిలా చూసాం. ఆయన్ని మేము తండ్రిలా చూసాం. ఆయన చెప్పిన దాన్ని బట్టి మీ జడ్పీటీసీలు అందరూ ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఉంటాయన్నారు. కానీ సీఈఓ గారు ఈ రోజు మరి మాట మార్చి మాకు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మరి మాకు మీటింగ్ జరపమన్నాం. మీటింగ్ జరపనందుకు జరపకపోతే ఆ మినిట్స్లో అన్న ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నది, అందువల్ల మరి మీటింగ్ జరపట్లేదని చెప్పని కూడా మీటింగ్స్ మినిట్స్లో రాసి దీన్ని వాయిదా వేయడం అని చెప్పడం అని కోరడం జరిగింది. అయినా కూడా ఏమి చెయ్యి, మేము మామూలుగా వాయిదా వేస్తామని నోటు మాటగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వరకు మాకు రిటర్న్గా ఎటువంటి జడ్పీటీసీకి రాలేదు. మాకు ఎటువంటి రిటర్న్గా మేము సీఈఓ గారికి కానీ జిల్లా పరిషత్ కార్యాలయానికి కానీ మా దగ్గర నుంచి ఎటువంటి నోటీసు రిప్లై నోటీసు తీసుకోలేదు. మమ్మల్ని మీటింగ్ హాజరవ్వమని ఒకే ఒక్క నోటీసు మా దగ్గర ఉన్నదే. నిన్న జడ్పీ ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.